బ్యాక్ టు బిగ్ స్టోరీ. ప్రకృతి కన్నెర్ర ఓ వైపు సవాల్ చేస్తుంటే మరో కంటిలో నలుసు ఇరాక్ యుద్ధం. ఇరాక్లో గత 2 వారాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలోని ఇంధన అవసరాలకు దాదాపు 80% మేరకు దిగుమతులపైనే ఆధారపడుతున్న పరిస్థితి మనది. అందువల్ల మన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇరాక్ సంక్షోభం ఇంధన సబ్సిడీని మరింత పెంచనుంది. 2014 ఆర్థిక సంవత్సరంలో ఇది 1,40,000 కోట్లుగా ఉండింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ దిగుమతి చేసుకునే చమురులో 13% ఇరాక్ నుంచి పొందుతోంది. సంక్షోభం ఇలానే కొనసాగితే ముడి చమురు ధరలు మరింత పెరగవచ్చు. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు $113.48 ఉంది. అది $120 పెరిగే అవకాశం ఉంది. దీంతో చమురు వ్యయం 20,000 కోట్లకు పెరిగి సబ్సిడీ భారం కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో ఇంధన రేట్లు 8.93% మేరకు పెరిగింది. మే నెలలో 10.53% మేరకు ఇంధనం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇరాక్ అంతర్యుద్ధం కారణంగా ఇది వచ్చే నెలలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. Monsoon has been delayed. Now, this will impact food prices, and that will make it very difficult for the government to control inflation. There's turmoil in Iraq. We've seen international oil prices creeping up to about $115 a barrel. India is particularly vulnerable because India imports about 80% of the country's total requirements of crude oil. So any spike in world crude prices will play havoc with our current account deficit. సబ్సిడీల కొనసాగింపు సైతం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. ఇంధన సబ్సిడీతో పాటు సంక్షేమ పథకాల కొనసాగింపు సైతం మోడీ సర్కారుకు సవాలుగా మారనుంది. అయితే సబ్సిడీలకు సడలింపు ఇస్తే ప్రభుత్వ మనుగడకే ప్రమాద ఘంటికలు మోగడం ఖాయం. చమురు, ఆహార భద్రత సబ్సిడీ 1,24,000 కోట్లు, ఎరువుల సబ్సిడీ 67,970 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 41,000 కోట్లు ఆర్థిక వ్యవస్థకు గుదిబండలుగా మారుతున్నాయి. పెరిగిపోతున్న సబ్సిడీల భారంపై ప్రపంచ బ్యాంకు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారాన్ని తగ్గించుకోవాల్సిందిగా అది ప్రభుత్వానికి సూచించింది. దీంతో మరిన్ని వడ్డనలకు ప్రజలు సిద్ధపడాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాలంటే రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్, పవర్, కోల్, పర్యావరణ మంత్రిత్వ శాఖ లాంటి మౌలిక వసతుల సంబంధిత మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. లేని పక్షంలో మోడీ ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. రుతుపవనాలు విఫలమైన కాలంలో కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీకి రైతు రుణాలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. తక్కువ ధరకు డీజిల్ను అందుబాటులో ఉంచాల్సి వస్తోంది. ఈ రెండు చేయడానికి దేశానికి ఆర్థిక పరివృష్టి అవసరమవుతోంది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత గత కొద్ది సంవత్సరాలుగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వృద్ధి రేటు కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ తరుణంలో ఇరాక్ సంక్షోభం ఇక్కడ ముసలం ముదిరేలా చేస్తున్నది. వర్షాభావ కాలంలో రైతుకు అదనపు ఇంధనం ఇవ్వడం అంటే కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోయాల్సి రావడమే అవుతుంది. At all, because if you look at the conduct of the government over the past 30 days, they have rolled back on every commitment that they made to the people during the elections, and every attempt has been made to burden the Aam Aadmi, and the whole spectre of Achhe Din
in the first 30 days itself has turned into a nightmare of Bure Din. So therefore, there is nothing that is expected because of the simple reason that under the garb of trying to sell this spurious line that the coffers are empty, this government just wants to burden the Aam Aadmi at the cost of enriching their corporate benefactors. ఇప్పటికే పెంచిన ఇంధన ధరల వేడిని మోడీ ప్రభుత్వం ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటాం అని ప్రకటించేసింది. కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు, అవసరమైన చోట చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. కేవలం 1-2 ఓపిక పట్టండి. ఈ 1-2 మీకు నాపైన కోపం వస్తుంది, కానీ ఆ తర్వాత మీరే ప్రేమ కురిపిస్తారు అని నమ్మబలుకుతున్నారు. అయితే పివి, మన్మోహన్, బిపి సింగ్, దేవేగౌడ, గుజ్రాల్, వాజ్పేయి, అద్వానీ, సోనియా వీళ్ళంతా 20 ఏళ్లలో చేయలేనిది మోడీ 1-2 చేసేస్తారా అనే సందేహం సైతం సర్వత్రా నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ మోడీ సర్కారు కీలక పరీక్ష ఎదుర్కోబోతోంది. వరుస సవాళ్లు ఓవైపు, మోడీపై ఆశలు పెట్టుకున్న మార్కెట్ వర్గాలను సంతృప్తిపరచడం ఓవైపు గుదిబండలుగా నిలిచాయి. ఈ బడ్జెట్ విధాన రూపకల్పనతోనే మోడీ సర్కారు ప్రజాకర్షక ప్రభుత్వమా లేదా మరొకటా అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.